అయితే మళ్ళీ యుధిష్ఠిరుడు వేస్తున్నాడు, ఏ నాగరాజా, దానం సత్యం ఈ రెండిట్లో ఏది గొప్పది? అహింస ప్రియంగా మాట్లాడడం ఈ రెండిట్లో ఏది గొప్పది? ఏది తేలిక? ఇది చెప్పాడు, అడిగాడు. ఇవి చూస్తుంటే మీమాంసలన్నీ జ్ఞానాన్ని ఇస్తున్నాయి కదా. అప్పుడు నకుషుడు చెప్తున్నాడు, దానం సత్యం తత్వం అహింస ప్రియభాషణం, ఇందులో ఏది గొప్పది అని నిర్ధారణ అంత తేలిగ్గా చేయడం. ఒక్కొక్కప్పుడు ఒక్కొక్కడు గొప్పది అవుతుంటుంది, ఇదే తెలుసుకోవాలి ఇక్కడ. సత్యం గొప్పది, అహింస గొప్పది. ఈ రెంట్లో ఏది గొప్పది అంటే సందర్భం బట్టి చెప్పాలి. అది ఎలా అవుతుంది? దీనికి ఉదాహరణగా ఒకడెవడో పరిగెత్తుకొచ్చాడు మన ఇంటికి, దొంగలు వెంటబడుతున్నారు, మీ ఇంట్లో దాక్కుంటాను నన్ను చెప్పకండి అని. దొంగలు వచ్చి మీ ఇంటికి వచ్చాడు అని అడిగారు, మీరు సత్యం పలుకుతారా? మా ఇంట్లో ఉన్నాడు, సత్యం పడుతుండండి అంటే వాడు పట్టుకుని వాడిని చంపేశాను అనుకోండి, హత్యా పాపం నీకు వస్తుంది. మరి సత్యం పవిత్రమైతే నీకు పాపం రాకూడదు కదా అంటే అప్పుడు సత్యం కంటే అహింస గొప్పది. అది తెలుసుకో ఇక్కడ. అలా వివిధ సందర్భాల్లో నువ్వు గమనించుకోవాల్సింది. ఒక సత్యం ఒక దానిలో గొప్పదైతే మరొక దానిలో దానం గొప్పదవుతుంది, ఒక దానిలో అహింస గొప్పదవుతుంది. ఒక్కొక్కప్పుడు అహింస కన్నా ప్రియ భాషణ చాలా గొప్పగా ఉంటుంది. అహింస కన్నా ప్రియ భాషణ అంటే ప్రియ భాషణతోనే హింసా ప్రవృత్తి పోగొట్టగలిగితే ప్రియ భాషణ గొప్పదైంది. అలాగే ఎంత ప్రియంగా మాట్లాడినా దుర్యోధులు లాంటి వాడు ఉంటే అక్కడ చేయవలసింది ఏంటి? ప్రియ భాషణం సత్యభాషణం వెళ్ళదు, అక్కడ హింసే చేయాల్సింది. కనుక ఎక్కడికేదో అది చెప్పబడుతుంది, ఇది గమనించవలసింది. అంటూ వాటికి ఉన్నటువంటి అనేక కోణాలు, అహింసకు అనేక కోణాలు, సత్యానికి అనేక కోణాలు. ఇక్కడ ఇదే అని బోల్డ్గా చెప్పకూడదండి. ఇంత మీమాంస చేస్తూ సత్యమనే పలకము, పొరుగు వాడిని వాళ్ళనే ప్రేమించము అని కబుర్లు చెప్పినంత మాత్రాన వాడు నిజంగా ప్రేమిస్తున్నాడా? పొరుగు వాళ్ళందరినీ హింసించి సంహరించి దోచుకునే తిరుగుతున్నారు వాళ్ళందరూ ఇక్కడ. పొరుగువాడిని నీలోకి మార్చుకుని అప్పుడు ప్రేమించము అంటారు వాళ్ళు ఇక్కడ. ఏమిటండి వాళ్ళ అవకాశవాద సిద్ధాంతాలు? మన ప్రతిదీ కూడా ఒక మహాప్రయోజనం కోసం, ఒక మహాప్రయోజనం, నోబుల్ కాజ్, దానికోసం సత్యం ఒక అప్లికేషన్స్, అహింస యొక్క అప్లికేషన్స్, ఇవి చాలా ప్రధానమైనవి. కనుక నువ్వు చెప్పిన వాటిలో దానం గొప్పదే, సత్యం గొప్పదే, అహింస గొప్పదే, ప్రియభాషణం గొప్పదే. ఇందులో ఏది గొప్పది అంటావా? అది ఆ సందర్భం బట్టి ధర్మ ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని అదే అన్నాడు. అటువంటిప్పుడు మరొకటి, అనేక రకాల గతులు ఉంటాయి కదా. ఈ గతులు ఎలా ఏర్పడుతుంటాయి? గతులు అంటే సద్గతులు ఉంటాయి, దుర్గతులు ఉంటాయి, రకరకాల గతులు ఉంటాయి. ఇవి ఎలా ఏర్పడతాయి అంటే ఏవి చేస్తే స్వర్గానికి వెళ్తారు, ఏవి చేస్తే